నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రస్థాయిలో సంచలనం రేపుతున్నటువంటి అంశం మద్యం కుంభకోణం. ఈ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే సిట్ ఉందో దర్యాప్తును చాలా వేగవంతంగా ముమ్మరంగా చేసింది. ఇప్పుడు ముఖ్య నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా తల దాచుకున్నట్లు ఇప్పుడు సమాచారం రావడంతో వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది సిట్. సో ఇప్పుడు ముందుగా విజయవాడ ఏసీబీ కోర్టులో నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని పిటిషన్లు దాఖలు చేయబోతా ఉంది. సో ఇప్పుడు ఇవాళ రేపు 1-2 రోజుల్లో కోర్టు ఉత్తర్వులు పొందాలని అధికారులు దాన్ని గోల్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే దూకుడు మరింత పెంచే అవకాశం ఉంది. అంటే వారెంట్లు జారీ అయినటువంటి వెంటనే అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా లుకౌట్ సర్క్యులర్లు కూడా జారీ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు. సో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలవని పరిస్థితుల్లో నెక్స్ట్ దశలో కొంత రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయాలనే దిశగానే ఇప్పుడు సిట్ కొంత తయారవుతున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా కొంత అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం కూడా కోర్టులో ప్రత్యేకమైనటువంటి పిటిషన్లు వేయాలని కూడా సిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. సో ఇప్పుడు నిందితులకు సంబంధించినటువంటి ఆస్తులపై కూడా దృష్టి పెట్టింది సిట్. వారి ఆస్తుల కోసం ప్రత్యేకంగా సోదాలు నిర్వహించేందుకు కూడా సిట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అది కూడా 1-2 రోజుల్లోనే 7 ప్రాంతాల్లో సోదాలు చేయబోతున్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. మనకు కూడా సమాచారం అందుతుంది. మరి ఇప్పుడు ఈ కేసులో ఇప్పటివరకు దర్యాప్తు స్పష్టంగా ముందుకు సాగుతున్నప్పటికీ చాలా ట్రాన్స్పరెంట్గా ముందుకు కదులుతున్నటువంటి సందర్భంగా ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడం మాత్రం ఓ రకంగా సిట్కైనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకైనా, కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా మారినటువంటి సందర్భం. అయితే వారి విదేశీ కదలికలపైన నిఘా పెట్టి చట్టపరంగా వ్యవహరించేందుకు అధికార యంత్రాంగం వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ వ్యవహారం అంతా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా అయింది గత వారం అంతా. సో ఇప్పుడు మిథున్ రెడ్డి వచ్చే నెల ఆగస్టు వరకు రిమాండ్ విధిస్తూ జూలై 20న కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరి ఇటువంటి వ్యవహారం ఒక పక్క నడుస్తుండగానే ఆ టైంలోనే ఛార్జ్షీట్ ఫైల్ అవటం, ఛార్జ్షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఆయన పేరుందో ఆయనే మొత్తం ఆయన చుట్టూ తానే ఇవాళ అంటే ఆయన పేరు మెన్షన్ తర్వాత ఫైనల్ లబ్ధిదారు ఆయనే అనే అంశాన్ని ఛార్జ్షీట్లో స్పష్టంగా మెన్షన్ చేస్తూ అదంతా కూడా ఛార్జ్షీట్ 300 పేజీలకు పైగా ఛార్జ్షీట్ సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేసేటువంటి సందర్భంగా మొత్తం కింగ్ పిన్ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ తిరిగింది. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి లింకులు దుబాయ్, థాయిలాండ్లో ఉన్నాయి. మరోవైపు ఆఖరికి తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ లిక్కర్ లింకులు దొరుకుతూ ఉన్నాయి. అంటే వాస్తవానికి ఎందుకు తెలంగాణకి అంటే ఇప్పుడు వాస్తవానికి థాయిలాండ్, దుబాయ్లో ఎట్లయితే డెన్లు ఏర్పాటు చేసుకోవటం, తర్వాత హైదరాబాద్, తెలంగాణలో ఆస్తులు వాళ్ళు ప్రైవేట్గా ఇన్వెస్ట్ చేయటం, మరోవైపు ఇట్లాంటి వ్యవహారాలు ఉందో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లింకులు ఉన్నట్టుగా స్పష్టంగా సిట్ ఇప్పటికే గుర్తించింది. అందుకు సంబంధించి శ్రవణ్ రావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక ముద్దాయిగా ఉన్నారో ఆయనని ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో భాగంగానే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో ఉన్నటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యవహారాన్ని ఆయనతో విజయవాడకు తీసుకెళ్లి మరీ విచారణ చేసినటువంటి సందర్భం. అంటే దాదాపుగా సుదీర్ఘంగా 60-65 రోజుల పైగానే ఆయన దుబాయ్లో తన నివాసంలో వీళ్ళకి ఆశ్రయం ఇచ్చినట్టుగా గుర్తించింది సిట్. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ వాస్తవానికి అప్పట్లో సీఎంగా ఉన్న సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. అంటే ఆయన ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశం మీద ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సిట్ అధికారులు కూడా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. మరోవైపు అనేక అంశాలు ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగన్కు పెద్దన్న అని జగన్ గతంలో అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళు. అయితే వారిద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించినటువంటి బంధమే ఉంది అని అనుకున్నారు. కానీ అది కాస్త అక్రమాల్లో కూడా సహకరించేదాకా వెళ్తుందని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి ఆధారాలు, బయటపడుతున్నటువంటి అంశాలు, ఛార్జ్షీట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే స్పష్టమవుతుంది. అంటే ఇప్పటి వరకు పరస్పర అవసరాల కోసం ఇద్దరి మధ్య సహకారం కొనసాగినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనే ఇప్పుడు సిట్ విచారణ జరుగుతోంది. మరి బీఆర్ఎస్ హయాంలో షర్మిల ఫోన్ పైన కూడా నిఘా పెట్టినట్లు ఇప్పటికే స్పష్టమైంది. ఆమె కూడా కన్ఫర్మేషన్ చేసుకుంది, నా ఫోన్ ట్యాప్ అయిందని ఆమె స్పష్టంగా చెప్తోంది. మరి అప్పటికే సోదరుడు జగన్ షర్మిలకు ఆస్తి వివాదాలు తలెత్తారు ఇద్దరి మధ్య. మరి ఈ నేపథ్యంలో ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేం సందర్భంగా మాట్లాడుతున్నారు, మరి ఆ పార్టీ కోసం మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకునేందుకు జగన్ కోరిక మేరకే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం షర్మిల ఫోన్ను ట్యాప్ చేసినట్లు స్పష్టంగా ఇప్పుడు కొంత అంచనా వేస్తున్నారు. మరి ఆనాడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కొంత దాని తర్వాత ఆ వివరాలపైన కూపి లాగేందుకే ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అంటుంది వైసీపీ. మరి వైసీపీ వాదనలో ఏమాత్రం పసలు లేదని కొందరు అభిప్రాయం. మరి ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో నమోదైనటువంటి ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు
బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితులని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ ట్యాపింగ్ అవసరమైనటువంటి సాంకేతిక పరికరాలన్నింటినీ కూడా శ్రవణరావు కంపెనీ పేరు మీద కొన్నట్లు కొంత సమాచారం. మరి ఇప్పుడు ఈ క్రమంలోనే ఆయన కూడా ట్యాపింగ్ కేసులు నిందితుడిగా చేర్చినటువంటి వ్యవహారంలో ఇక్కడ కొంత విచిత్రం ఏంటంటే, ఇదే శ్రవణరావు ఏపీలో మద్యం స్కామ్కి సంబంధించినటువంటి నిందితులకు దుబాయ్లో తన ఫ్లాట్లో ఆశ్రయం ఇచ్చారనే అంశం కూడా వెలికి చూస్తోంది. అంటే దాదాపుగా నెలకు సుమారు 5 లక్షల అద్దె వదులుకొని మరీ ఫ్లాట్లలో ఆతిథ్యం ఇచ్చారంటే ఇక్కడ ఏంటి ఇంటర్లింక్ అనేది కొంత చర్చ జరుగుతోంది. మరి శ్రవణరావు కూడా కొన్నాళ్ళు వారితో కలిసి అదే ఫ్లాట్లో ఉన్నారంటే ట్యాపింగ్కి లిక్కర్ బంధం ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రాజ్ కసిరెడ్డి, శ్రవణరావు ఇద్దరు కూడా సన్నిహితులమని ఇతర నిందితులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి, వరుణ్ అట్లాగే చాణుక్య దుబాయ్లోని ఫ్లాట్లో ఆశ్రయం పొందారని కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ సిఫార్సు చేసినటువంటి కాంట్రాక్టులకు ఏపీలో పనులు అప్పగించడం, ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కడం, మరి ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో అనే అంశాన్ని తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దర్యాప్తులో కూడా ఇప్పటికీ ఈ సంగతులు బయటకు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి లోతులకు వెళ్లే కొద్దీ మరిన్ని మిలాఖత్తులు కూడా వెలుగు చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు దుబాయ్ ఇప్పుడు స్థిరాస్తులు కొనుగోలు చేస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి వ్యవహారం. అంటే రాజ్ కసిరెడ్డి ఏకంగా హైదరాబాద్ సమీపంలో పారిశ్రామిక ఆయా కారిడార్లలో దాదాపుగా 150 కోట్ల విలువైనటువంటి 90 ఎకరాల భూమిని కూడా కొంత ఆయన ల్యాండ్ కొనుగోలు చేసినట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. అంటే అన్ని రూట్లలో ఈ స్కామ్ జరిగినట్టుగా ఏ రూట్లలో డబ్బును తరలించారు, భూములు కొన్నారు, డిఫరెంట్ అంటే మొత్తం అన్నీ కూడా సిట్ ఆరాధిస్తోంది. సో ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి సంస్థలు ఆ పేరుతో కొన్నటువంటి భూములు ఎలా కొనుగోలు చేశారో, లావాదేవీలు, విక్రయించినటువంటి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా ఎట్లా దారి మళ్లించారు, ఇవన్నీ కూడా సిట్ ఆరా తీస్తోంది. మరి ఈ క్రమంలో శ్రవణరావు చెప్పినటువంటి వ్యవహారం ఏంటి, వాళ్ళు కేవలం తెలుగు వాళ్ళని మాత్రమే నేను ఆశ్రయం ఇచ్చాను, లిక్కర్ స్కామ్కి నాకు లేకుంటే ఆ వ్యవహారానికి నాకు సంబంధం లేదు, వాళ్ళు లిక్కర్ స్కామ్లో పాత్రధారులని కూడా నాకు స్పష్టంగా తెలియదు అనే అంశాన్ని ఆయన అక్కడ చెప్పినట్టుగా సిట్ ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ సిట్ అధికారులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే విదేశాల్లో ఎవరైతే తలదాచుకున్నారో వాళ్ళను కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు తీసుకొచ్చి మరి విచారణ జరిపే అవకాశాలు ఉంటుంది. మరోవైపు దానికి సంబంధించి ఇప్పుడు కోర్టులో అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారానే కొంత లీగల్గానే కొంత ముందుకు పోవాలని సిట్ ఇప్పటికే భావిస్తోంది. మరోవైపు దుబాయ్లో ఇంకా ఎక్కడెక్కడైతే ఈ లింకులు ఉన్నాయి, మరోవైపు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్ది లింకులు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అంతా కూడా ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు విషయాలు తెలుస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఇంకా ఎవరెవరికి ఎక్కడెక్కడ లింకులు బయటకు వస్తాయి, మరి సిట్ ఏమేమి తేల్చబోతుంది. మరోవైపు ఈడీ కూడా రంగంలో దిగుతోంది కాబట్టి మొత్తం ఆ విదేశాలకు తరలి వెళ్ళినటువంటి నగదునంతా కూడా ఎట్లా తరలించారు, ఏం జరిగింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏం ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సీజులు చేసే అవకాశాలు కూడా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సిట్, ఈడీ రెండు దూకుడుగా కొనసాగితే స్పష్టంగా భవిష్యత్తులో మరిన్ని రాజకీయ అరెస్టులు, మరింత మంది పాత్రదారులు, సూత్రధారుల అరెస్టులు కూడా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. సో మీరు కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.